హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం శారీలో వచ్చిన క్లాత్ ఇట్లా బార్డర్స్ వచ్చినప్పుడు ఆ బార్డర్స్ సరిగ్గా రాకపోతే తక్కువ పడుతుందండి క్లాత్. అలా క్లాత్ వచ్చినప్పుడు మనము తక్కువ క్లాత్లో ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనము ఇలా బ్లౌజ్ పీస్ని డబల్ ఫోల్డింగ్ పైన వేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ పైన వేసుకున్నప్పుడు మన వైపు క్లోజ్ ఉండి ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా 2 లేయర్స్ చూడండి. ఇలా చూసుకున్నప్పుడు మనము ఈ బిగ్ బార్డర్ వీళ్ళకి ఇదే బార్డర్ హ్యాండ్కి కావాలని అన్నారు. అందుకని ఇటు సైడ్ హ్యాండ్స్ తీసి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ తీద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ పార్ట్లో మనకు హ్యాండ్స్ వస్తాయండి. ఇలా ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే ఏ విధంగా సీదా క్లాత్ పైన వేస్తామో ప్రిన్స్ కట్ కటింగ్ కూడా అలానే వేయాలి. క్రాస్ కటింగ్ అన్నప్పుడు మాత్రమే మనము వేరే మార్చుకోవాలండి. చూడండి, ఇది ప్రిన్స్ కట్ కటింగ్. ఇలా వేసుకుంటే మనము బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉన్నా కానీ మనకి ఎక్కువగా యూజ్ అయ్యేటట్టుగా క్లాత్ ఏం ప్రాబ్లం లేకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఇవి 2 పార్ట్స్ ఫ్రంట్ మన ముందు పార్ట్సే అండి. ఎందుకంటే ప్రిన్స్ కట్ కటింగ్కి ఈ షేప్లో కట్ చేస్తాం కాబట్టి ఇలా పెట్టేశాను. చూడండి, మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి క్లాత్. ఎందుకంటే మనం జాయింటింగ్స్ చేస్తాం కదా, జాయింటింగ్స్ చేసినప్పుడు మనకి కొంచెం తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని కొంచెం పైన జరిపేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. మనకు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా ప్రిన్స్ కట్ కటింగ్ కొంచెం ప్రాబ్లం కాకుండా స్టిచ్ చేసుకోవచ్చండి. అదే క్రాస్ కటింగ్ అయ్యేది అనుకో, మనం ఆ క్రాస్ కటింగ్ కట్ చేయాలి అని అంటే మనకు క్లాత్ సరిపోదండి. చూడండి, మనం పైపింగ్ వేసుకుంటాము అని అన్నప్పుడు దీన్ని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్స్, చూడండి, ఇవి హ్యాండ్స్, ఇవి ఫ్రంట్ పార్ట్స్, ఇది బ్యాక్ నెక్. ఇలా సపరేట్ వచ్చేసాయి కదా. వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ వేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవడం అండి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పార్ట్స్ని పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ జాయింటింగ్స్ పడతాయండి. మనకు లైనింగ్కి
ఇక్కడ జాయింటింగ్స్ పడతాయి. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఇక్కడ జాయింటింగ్స్ పడతాయి. మనం జాయింటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు దాన్ని జాయింటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా వచ్చేసి బ్లౌజులు ఫినిషింగ్ అయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత పార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇదే విధంగా కట్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.